హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను కిమెన్చి రామెన్ నూడిల్స్ అయితే తింటున్నాను. ఇది స్పైసీ ఫ్లేవర్. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 51 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి నేను బ్రంచ్ లాగా తీసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి రెండింటికి కలిపేసి. మా ఇంట్లో ఈరోజు కుకింగ్ చేయకూడదు, ఎందుకంటే షోయింగ్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి కుకింగ్ చేయట్లేదు. ఇందులో ఆయిల్ ఒకటి ఇచ్చారు అండ్ ఏదో కార్న్ అండ్ క్యారెట్స్ ఇచ్చారు అండ్ మసాలా ఇచ్చారనమాట. ఇది మనం నార్మల్గా వాటర్ వేసి ఓవెన్లో పెట్టచ్చు, లేదంటే హాట్ వాటర్ వేయచ్చు. నేను హాట్ వాటర్ వేసాను. ఇది వచ్చేసి స్పైసీ ఫ్లేవర్ అండ్ చూసారు కదా, జస్ట్ అట్లా డిప్ చేస్తే అది కొంచెం నాని నూడిల్స్ మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నాకు హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ డ్రాప్స్ ఇచ్చారు. కన్ను కొంచెం బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోవాలంటే కొంచెం ఆర్టిఫిషియల్ డ్రాప్స్ ఉంటే బెస్ట్ అని చెప్పి మొన్న ఇచ్చారు. ఈరోజు ఆర్టిఫిషియల్ డ్రాప్స్ అవసరం లేకుండానే నాకు ఫుల్ వాటర్ వచ్చినాయి సర్జరీ అయిన కన్నులోంచి. ఎందుకంటే ఇదంతా స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్కి అయితే పండగే. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను ఫస్ట్ అనుకున్నా నేను 2 స్పూన్స్ కూడా తినలేను అని డిసైడ్ అయిపోయాను. కానీ తింటున్న కొద్దీ ఫ్లేవర్ చాలా బాగుంది అండ్ స్పైస్ ఒకటి తట్టుకోవడం మాత్రం కష్టమే. జస్ట్ 1 స్పూన్ తిన్నానో లేదో నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత స్పైస్ అయితే తగ్గిపోయింది బేసిక్గానే బాగా. అలాంటిది ఇంత స్పైసీ నూడిల్స్ ఒకేసారి తినేసరికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క సిప్ వాటర్ తాగుతూ తిన్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కదా, అది తప్ప కుకింగ్ చేసుకోలేము. అందుకని చెప్పేసి ఇంకా తప్పదు, తినాలి. చూసారా అది ఎంత రెడ్ కలర్లో ఉందో? అది మొత్తం కారమే అనుకుంటా. కారం తప్ప లిటరల్లీ వాళ్ళు ఏమి వేయలేదు. కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఐ డోంట్ నో హౌ. స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది. నేను మొత్తం అయితే ఫినిష్ చేశాను.